వైజాగ్ వెళ్ళామంటే కంపల్సరీ అసలు ఇంట్లోనే ఉండము. ఎక్కడికో దగ్గరికి బయటకి వెళ్తూనే ఉంటామన్నమాట. అది కూడా సండేస్ అయితే అస్సలు ఇంట్లో ఉండం కదా. సరే సీఎంఆర్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఎంత రష్ అంటే అంత ఘోరంగా ఉందండి ట్రాఫిక్ జామ్ అయితే. అసలు అక్కడ నుండి లోపలికి ఎంట్రీ ప్యాక్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట రోడ్డు మీద. చూసారు కదా కార్స్ అవన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇలాంటప్పుడే అనిపిస్తుంది సాటర్డే సండేస్ అస్సలు వెళ్ళకూడదు, నార్మల్ డేస్లోనే వెళ్ళాలి అని చెప్పేసి. బట్ నార్మల్ డేస్లో ఎక్కడ కుదురుతుందండి? హస్బెండ్స్కి ఆఫీసు, పిల్లలకి స్కూళ్ళు. మనం వచ్చింది కూడా సెలవుల్లోనే వస్తాం కాబట్టి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి. కాబట్టి లిటరలీ ఆఫ్టర్ 45 మినిట్స్ మేము ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో లోపలికి ఎంటర్ అవుతూనే అక్కడ ఒక హోర్డింగ్ పెట్టారు. సో అమెజాన్ వాళ్ళది ఏదో ఒక పెయింటింగ్ అండ్ సమ్ వర్క్ జరుగుతుందన్నమాట. అండ్ ఒక యాంకర్ కూడా అక్కడ ఉన్నారు. సో కొంచెం ఎంటర్టైన్ చేయడానికి, సో చిన్నపిల్లలతోటి అట్లా ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే, సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ అట్లా ఏదైనా చేయాలనుకుంటే పిలుస్తున్నారన్నమాట. అలానే నా కూతురు కూడాను, నేను కూడా ఒక శ్లోక చెప్తాను అని చెప్పేసి అనింది. సో ఇంకా లేట్ ఎందుకు, సరే వెళ్ళు, చెప్పడమే కావాలి కదా అని చెప్పేసి వెళ్ళమన్నాను. చాక్లెట్ కోసమే చెప్పింది నాకు తెలుసు. రెండే ఉన్నాయి కాయకూర. ఏ పిల్లలు పాడిన నేను ఇవ్వలేను చాక్లెట్. ఓకే సాత్విక, థ్యాంక్ యూ, బాగా పాడావు, సూపర్గా. సో చక్కగా చాక్లెట్ తీసుకొని అది చెప్పేసి వచ్చేసింది అనమాట. సో ఈ పిల్లలకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా, చాక్లెట్సే వాళ్ళకి ఇష్టం కాబట్టి. సో అదంతా ఎక్కడ చూసుకున్నాక ఇంకా పైకి వెళ్ళాము. సో పిల్లలతో వచ్చామంటే మనకు అసలు షాపింగ్ అనేది కుదరదు. వాళ్ళు ఎప్పుడు కూడా గేమ్ జోను అక్కడికి వెళ్దామనే చూస్తారనమాట. సో రాగానే మేము ఫస్ట్ అయితే ఈ జంగల్ అడ్వెంచర్స్కే వచ్చామన్నమాట. ఈ మాల్లో అయితే ఇది కొంచెం బాగానే ఉంది. పిల్లలు కొంచెం టైంపాస్ అవుతుంది, వీళ్ళకి ఎంగేజింగ్గా ఉంటుంది అని అయితే అనిపించింది నాకు. సో మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. మినిమం అమౌంట్ వచ్చేసి 300 రూపీస్. దాంట్లో మనం క్రెడిట్ చేసుకోవాలి. సో ఆ 300 గీకి అయిపోయినంత వరకు మొత్తం అంతా చుట్టూ ఆడడమే, తిరిగడమే అంతే. ఈచ్ వన్ ఒక 40, 50, 60 అట్లా 80 అట్లా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కసారే వాడేయాలి అని కూడా లేదనమాట. 1 ఇయర్ వరకు మనకు ఆ టైం లిమిట్ ఉంటుంది. బట్ మన పిల్లలకి 1 ఇయర్ వరకు ఎక్కడ అవుతారని చెప్పేసి, ఎక్కడ అవుతారు చెప్పండి? ఆ రోజే అయిపోతాయి 300 పుస్ అని. ఏమంటారు మీరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళకి 300 కాదు, 500 వేసిలో సరిపోదు. సో అట్లా మొత్తం కూడా తిరిగి అన్నిటిలోని వేలు పెట్టి వచ్చిందనమాట. లైక్ ట్రైన్, డక్, కార్లు అవన్నీ కూడా ఎక్కేసింది. సో ఇది ఒక ప్లే జోన్. దీనికి ఏంటంటే కొంచెం ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో 4 ఇయర్స్ వరకే అయితే అలౌడ్ అనమాట. 4 కూడా కాదనుకుంటా, 3 అనుకుంటా. 3 or 4 ఇయర్స్ వరకే అలౌడ్. ఆ 4+ నుంచి అలౌడ్ కాదు. సో దీంట్లో ఏంటంటే కొంచెం వేరే పిల్లలతో కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో కూడా ఆడుతూ ఉంటారు. తెలియని వాళ్ళు కూడాతో కొంచెం కమ్యూనికేట్ అవుతారు కదా, వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇదైతే కొంచెం నాకు బాగానే అనిపించింది.
నిజంగా కూడా అంత ఇదిగా డ్రైవింగ్ చేయరేమో, అంత ఓ పెద్ద తిప్పేస్తుంది స్టీరింగ్ని, తిప్పేసి ఓ వెన్నారని చెప్పేసి అంటుంది. ఇంకా అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మొహం మార్చేస్తుంది అనమాట. అది ఎక్కుతా ఇది ఎక్కుతా. ఇంకా ఫైనల్గా మొత్తం 300 రూపీస్ కూడా కంప్లీట్గా అయిపోయినాక ఇంకా చాలా మా తల్లి అని చెప్పేసి ఇంకా బయటకైతే తీసుకొచ్చాను. సో ఇక అక్కడ నుండి హోమ్ టౌన్కి అయితే వెళ్ళామన్నమాట. సెకండ్ ఫ్లోర్లోనే థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది కదా హోమ్ సెంటర్. సో దానికైతే వచ్చాము. అసలు రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగున్నాయో అసలు, యాంటిక్ పీసెస్ అని చెప్పాలి. ప్రతిదీ కూడాను సూపర్ ఉన్నాయి అసలు. ప్లాంట్ స్టాండ్స్ కానీ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ప్రైజులు కూడా అలానే కలిపిపోయేటట్టుగానే ఉన్నాయన్నమాట. అదొక్కొక్కటి 5,000 అంట. ఏది పట్టుకున్నా 3,000, 4,000, 5,000 ఇట్లనే చూపిస్తుంది. 3,000 ఏంటో స్టార్ మహిళ సుమ షో చేశారు కదా 5,000 ప్లస్ అన్నట్లుగా. ఏది చూసుకున్నా కూడాను 5,000 ప్లస్లోనే ఉంది. అసలు 2కి 1,000 బిలో కానీ లేదంటే 2,000 బిలోకి అస్సలు లేవన్నమాట. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానివ్వండి, మంచి ప్లాంటర్స్ కానివ్వండి, సో చాలా బాగున్నాయి. ఇంకా చక్కగా గాడ్ ఐడల్స్ యాంటిక్ పీసెస్వి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మనం చక్కగా ఓన్ హౌస్ ఏదైనా కొనుక్కొని మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. అలా అవన్నీ ఒకసారి రౌండ్ వేసేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చరికి ఇది ఒకటి కనిపించింది మా ప్రాణం మీదకి. మళ్ళీ ఎక్కుతా అని తగలట్టింది అనమాట. సో మళ్ళీ ఇది కూడా ఎక్కించాం. ఇది కూడా టూ మచ్ అసలు కాస్ట్ అండి బాబు. అసలు 3 రౌండ్స్ తిప్పుతాడు ఆ జీప్ ఆర్ కార్ వాట్ ఎవర్ వెహికల్. 100 రూపీస్ ఛార్జ్ అనమాట. అసలు చూసారా ఎంత కమర్షియల్. అసలు వీళ్ళు ఇక్కడ ఉండే మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు చెప్పాలంటే. వాకింగ్కి అయిపోతుంది, డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ఇంకా ఫైనల్గా అక్కడ కూడా రౌండ్లు వేయించేసి ఇంక ఇటు వచ్చామన్నమాట. ఇంకా ఇంత తిరిగినాక ఆకలి వేసేది కదా, కడుపులో ఏదో పడాలి కదా అని చెప్పేసి ఫుడ్ సెక్షన్కి వచ్చామన్నమాట తినడానికి. మొహం చూడండి ఎలా పెట్టిందో అది. దానికి ఇంకా సరిపోలేదంట. ఇంకా ఇంకో రౌండ్ ఆడతా, అలా బైక్ ఎక్కుతా, కార్ ఎక్కుతా అని చెప్పేసి అలాగా తినేస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఎగ్జిట్ అయిపోతుంటే ఈ ట్రైన్ ఒకటి కనిపించిందండి. ఎంట్రన్స్ అప్పుడు ఇది లేదనమాట. అమ్మయ్య అని బతికిపోయాము. ఇప్పుడు మళ్ళీ దొరికిపోయామన్నమాట. సరేలే అని చెప్పేసి ఒక రౌండ్ వేయించేసాము. ఇది ఒక 100. సో ఇంకా అది అలా తిరుగుతూ ఉంటే మరి మేమేం చేయాలి, ఒక ఐస్ క్రీమ్ వేసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఒక బ్రౌనీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ నార్మల్ కోన్ ఆర్డర్ చేసుకున్నారు అనమాట. అది నాదే. మీ అందరికీ ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పాప చాలా ఎక్కింది కదా, ఇక్కడ నేను వాటి రేట్స్ కూడా చెప్పాను. మొత్తం ఓవరాల్గా ఎంత అయింది ఉండొచ్చు కామెంట్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు. ఓకేనా? సో మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దాం. అట్లా బై, టేక్ కేర్, గుడ్ నైట్.